20,000 బడ్జెట్‌లో మనకి ప్రెజెంట్ చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. వీటిలోంచి బెస్ట్ మొబైల్స్‌నైతే ఈరోజు వీడియోలో అయితే మీకు సజెస్ట్ చేయబోతున్నా. ఎక్కువ మొబైల్స్ చెప్పి మిమ్మల్ని అయితే కన్‌ఫ్యూజ్ చేయను. మంచి 4 మొబైల్స్ అయితే సజెస్ట్ చేస్తా. మీ బడ్జెట్ తగ్గట్టు మీరు వీటినైతే చూస్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని కంప్లీట్‌గా అయితే చూడండి. లేదంటే మీరు మంచి ఫోన్ ఏదైనా చూస్ చేసుకోవడంలో మిస్ అవ్వచ్చు. వీడియోలో నేను చెప్పబోయే మొబైల్‌ని పిక్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన రివ్యూనైతే ఒకసారి కన్సిడర్ అయితే చేయండి. దాన్ని బట్టి మీకు ఇందులో ఉన్న ఇంకా ఇన్ డెప్త్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే తెలుస్తాయన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎగ్జాక్ట్‌గా మీ బడ్జెట్ 20,000 రూపీస్ ఉన్నట్లయితే ఈ మొబైల్ అయితే మీకు సూట్ అవుతుంది. అదే రియల్‌మీ P3 Pro అనమాట. ఇది వచ్చేసి మనకి 20,000కి మీకు అవైలబుల్‌గా అయితే ఉంటుంది. ఇది మనకి 1.5K AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు డైలీ యూసేజ్‌కి చాలా ఎక్సలెంట్‌గా అయితే వర్క్ అవుతుంది. అండ్ అలాగే ఇది గేమ్స్ కూడా మంచిగా అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇందులో మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి సోనీ సెన్సార్ కెమెరా. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఉంటుంది. అండ్ అలాగే 2 మెగా పిక్సెల్ మనకి డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇందులో మనకి 6000 mAh ఆఫ్ బ్యాటరీ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే 80W ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి ఇందులో చూడటానికి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి LPDDR4X ర్యామ్తో అండ్ అలాగే UFS 3.1 స్టోరేజ్ టైప్తో అయితే వస్తుంది. ఎగ్జాక్ట్‌గా నా బడ్జెట్ 20,000 అనుకున్న వాళ్ళకైతే ఈ మొబైల్ మీరు కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీకు ఈ బడ్జెట్‌లో ఉన్న ఆల్ రౌండర్ మొబైల్‌గా అయితే వర్క్ అవుతుంది. లేదు నాకు ఈ మొబైల్ కాకుండా వేరే బ్రాండ్ నుంచి ఏదైనా చూడాలి అని అనుకుంటున్నారు అంటే మీకు ఈ మొబైల్ అయితే సూట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి iQOO Z10. ఇందులో కూడా మనకి ఎగ్జాక్ట్‌గా సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మనకి 6.77 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మనకి కర్వ్డ్ డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లే అయితే కాదు. అండ్ అలాగే ఇందులో వచ్చేసి మనకి 50 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ అలాగే 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఫ్రంట్ వచ్చేసి 32 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకి బెస్ట్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ అనమాట. ఇది మనకి 7300 mAh ఆఫ్ బ్యాటరీతో వస్తుంది. అండ్ అలాగే ఇది మనకి 90 వాట్స్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఛార్జర్ అయితే మీకు బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మనకి స్టోరేజ్ టైప్ వచ్చేసి మనకి LPDDR4X ర్యామ్ అండ్ అలాగే UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తుంది. ఎవరైతే నాకు రియల్మీ మొబైల్ వద్దు అనుకుంటారో ఈ మొబైల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మీకు 22,000 దీని ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే మనకి అమెజాన్లో కనిపిస్తుంది. అండ్ అలాగే ఇందులో వచ్చేసి మనకి 1000 to 1200 మనకి కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. మీరు అది ఒకసారి అయితే చెక్ చేసి మీకు పర్చేస్ అయితే చేసుకోండి. ఇది మీకు 21,000కి అయితే మీకు రావచ్చు. ఇక నా బడ్జెట్ ఎగ్జాక్ట్లీ 16,000 అలానే ఉంది అని అనుకునే వాళ్ళకి ఈ మొబైల్ అయితే చెప్తున్నా. ఇది వచ్చేసి Oppo K13 అనమాట. Oppo మొబైల్స్ అనగానే నార్మల్ ఆఫ్లైన్ మార్కెటింగ్ మొబైల్స్ లాగా ఏదో తక్కువ ఫీచర్స్ ఉండి ఎక్కువ ప్రైస్ పెడతారని నేను ఎప్పుడు అనుకునేవాడిని. బట్ ఈ మొబైల్ చూసిన తర్వాత అయితే నేను కూడా సర్ప్రైజ్ అయితే అయ్యాను. ఇది వచ్చేసి మనకి Oppo K13 అనమాట. ఇది వచ్చేసి మనకి 6.67 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకి స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 50 మెగా పిక్సెల్ కెమెరా ప్లస్ 2 అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 16 MP కెమెరా ఉంటుంది. ఇందులో మనకి 7000 mAh ఆఫ్ బ్యాటరీ ఉంటుంది. 80W ఛార్జర్తో వస్తుంది. ఛార్జర్ కూడా మీకు బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకి LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ అలాగే UFS 3.1 స్టోరేజ్తో అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ఇది మీకు అరౌండ్ 18,000 అలా అయితే వస్తుంది. మీకు 2,000 బ్యాంక్ ఆఫర్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్‌గా ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్ అయితే మీకు ప్రెజెంట్ ఉన్న 16,000 బడ్జెట్కి అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట. లేదు నాకు ఓపో వద్దు అనుకున్న వాళ్ళైతే మీరు ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టుకొని మీరు రియల్మీ P3 కానీ అండ్ అలాగే iQOO Z10 కానీ అయితే చూస్ చేసుకోండి. లేదు మా బడ్జెట్ ఇంకా తక్కువ ఉంది అని చెప్పేసి అనుకునే వాళ్ళైతే ఎగ్జాక్ట్‌గా మీకు 16,000 రూపీస్లో మీకు రియల్మీ P3 మొబైల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా అయితే చెప్పాను 15,000 బడ్జెట్ వీడియోలో. ఆ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను. ఎందుకంటే దీని ప్రైస్ మనకి 16,000 అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 6.67 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది మనకి స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకు వచ్చేసి LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి 50 మెగా పిక్సెల్ అండ్ అలాగే సెకండ్ వచ్చేసి 2 మెగా పిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది మనకి 6000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 45W ఛార్జర్తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో వచ్చేసి మనకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇది మనకి IP66, 68, 69 వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. ఇది మీకు ఎగ్జాక్ట్ మీ బడ్జెట్ 16,000 ఉంది అనుకుంటే ఈ మొబైల్ అయితే మీకు 16,000లో వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనేది చెప్తాను. ఇవి అనమాట మనకి 20,000లో ఉన్న మొబైల్స్. ఒకవేళ మీరు కనుక 20,000లో మొబైల్ చూస్తూ ఉంటే P3 Pro అయితే కన్సిడర్ చేయండి. లేదు నేను రియల్మీ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రమే iQOO Z10 అయితే చూస్ చేసుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను చెప్పాలనుకున్న 20,000లో బెస్ట్ మొబైల్స్. ఈ మొబైల్లో మీరే మొబైల్ చూస్ చేసుకుంటారా అనేది అయితే
కామెంట్ చేసేయండి. అండ్ అలాగే 10 to 15,000లో బెస్ట్ మొబైల్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీకు మన ఛానల్‌లో ఉంటుంది. అండ్ అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా అయితే ఇస్తాను. ఆ వీడియోని అయితే చూసేయండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.